భారత్ మెరుపు దాడులకు సంబంధించి భారత్ మాజీ రక్షణ శాఖ సహాయ మంత్రి పల్లం రాజుతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. దాడిని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడే నేను న్యూస్ రిపోర్ట్ చూశాను, న్యూస్ ఫ్లాష్ వచ్చింది దట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ హ్యావ్ క్రాస్ ది లైన్ ఆఫ్ కంట్రోల్ అండ్ హ్యావ్ డిప్లాయిడ్ అ పేలోడ్ అనేది పాకిస్తానీ జనరల్స్ ప్రొటెస్ట్ చేయటం నేను చూశాను. అంటే మనకి భారతదేశానికి ఇటువంటి తరుణంలో మనం రెస్పాన్స్ చేస్తున్నాం అనేది చూపించడం చాలా ముఖ్యం. అయితే కొన్ని రోజులు పట్టినా కూడా ఈ విధంగా మన ఆర్మ్ ఫోర్సెస్ ఈ విధంగా యాక్షన్ తీసుకోవడం నేను ప్రశంసిస్తున్నాను. ఇది ఎంత ఎఫెక్టివ్గా ఉందో అనేది మనకి ముందులో తెలుస్తుంది. ఎట్లా దాడి చేయాలంటారు? అంటే మన ఎల్ఓసీలోనే చేయడం కరెక్ట్ అంటారా, లేదా పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళి చేయడం అనేది సరైన? అదే ఇప్పుడు వాళ్ళు ది అక్యూజిషన్ ఫ్రమ్ ద పాకిస్తానీ సైడ్ ఈజ్ దట్ వీ హ్యావ్ క్రాస్ ది ఎల్ఓసి. ఓకే, I think when an effective response has to be shown, and sometimes these things do happen, but the intention is to show that we will not keep quiet in the face of terrorism, and I think it is the right thing to do. What sort of ramifications is going to have the border? No, we will see. See, I think the object of any strike will be to be precise and be effective, and at the same time, we will definitely try not to escalate the situation. No, it's not the wrath of the world. I think the world has condemned the incident that has happened in Pulwama. So I think there will be support. And we had to take some response. And what we have done is we have tried to strike the terrorist camps precisely. I don't know how effective the strike has been, but we will know shortly. ఇంటెన్సిటీ వార్ఫేర్ ని వదిలేస్తే ఇంకా పెద్ద స్థాయిలో దాడులు జరగడం మంచిదంటారా? ఎట్లా చూస్తారు మీరు దీన్ని? See, the response that the Indian Air Force has shown is very, very precise to hit the terrorist camps, and it is not with an intention of escalating it to a war. So let us see how precise and effective these have been. We will wait for the reports. ఇది మొత్తానికి భారత మాజీ రక్షణ శాఖ సహాయ మంత్రి పల్లం రాజు చెప్తున్నటువంటి మాట. ఈ దాడులు ఇంకా కొనసాగడం మంచిది. మొత్తానికి పుల్వామా కిరాతక దాడితో 40 మంది జవాన్లను బలి తీసుకున్న పాకిస్తాన్ ఉగ్రమూకలపై భారత్ పంజా విసిరింది. రక్తం మరిగిన అరాచక మూకలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్ర తండాలపై మెరుపు దాడులతో వెన్ను విరిచింది. గతంలో ఓసారి మెరుపు దాడులతో తడాఖా చూపించిన భారత వైమానిక దళం తెల్లవారుజామున వరుస దాడులతో కోలుకోలేని దెబ్బతీసింది. మిరాజ్ 2000 యుద్ద విమానాల ద్వారా సుమారు 1000 కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. భీకర దాడులతో ఉగ్రమూకలను మట్టుబెట్టింది. తెల్లవారుజామున 3:30 గంటలకు మొదలైన జెట్ ఫైటర్ల మెరుపు దాడులు ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. ఈ మెరుపు దెబ్బతో భారత్ వైపు కన్నెత్తి చూస్తే సహించేది లేదని, మరోసారి అలాంటి దుస్సాహసానికి ఒడిగడితే నూకలు చెల్లినట్లేనని హెచ్చరికలు పంపింది. ఈ దాడుల్లో మొత్తం 12 మిరాజ్ యుద్ద విమానాలు పాల్గొన్నట్లు సైనికాధికారులు తెలిపారు. और कितना करना ये सेना को छूट दी है, और सेना ने जबरदस्त पराक्रम किया है. उनको बहुत बहुत बधाई. सर लग रहा है कि और भी आगे, क्योंकि जिस तरह से पाकिस्तान के अंदर भी जिस तरह से मीटिंग शुरू हुई है, तो भारत में भी पीएमओ की मीटिंग शुरू हो चुकी है और आगे कार्यवाही होगी. अभी तो यहाँ तक जो आज किया है, पिछले 10 दिन में जो पुलवामा के आतंकी साजिश करता थे उनको मार गिराया 100 घंटे में. इन मोस्ट फेवर्ड नेशन का दर्जा खत्म किया, 200% ड्यूटी लगाई, जो अलगाववादियों का सिक्योरिटी के बारे में निर्णय लिया, और पानी जो भारत के हिस्से का भी जा रहा था न जाने देने का निर्णय किया, और आज ये सेना का महापराक्रम किया है. तो निश्चित देश भर में एक माहौल है. मोदी जी पर लोगों का विश्वास है. सर, इसके बाद कांग्रेस के राहुल गांधी, सिंधिया, उन लोगों ने भी बधाई दी आपकी सरकार को. आप किस तरह से देखते हैं? ये बहुत जबरदस्त देश के रक्षा के लिए आवश्यक कदम उठाया है सेना ने,
और सेना को इस तरह की कदम उठाने की छूट प्रधानमंत्री नरेंद्र मोदी जी ने दी थी। अब सेना के पीछे पूरा देश खड़ा है। పుల్వామా కిరాతక దాడితో 40 మంది జవాన్లను బలి తీసుకున్న పాకిస్తాన్ ఉగ్రమూకలపై భారత్ పంజా విసిరింది. రక్తం మరిగిన అరాచక మూకలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్ర తండాలపై మెరుపు దాడులతో వెన్ను విరిచింది. గతంలో ఓసారి మెరుపు దాడులతో తడాకా చూపించిన భారత వైమానిక దళం తెల్లవారుజామున వరుస దాడులతో కోలుకోలేని దెబ్బతీసింది. మిరాజ్ 2000 యుద్ద విమానాల ద్వారా సుమారు 1000 కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. భీకర దాడులతో ఉగ్రమూకలను మట్టుబెట్టింది. తెల్లవారుజామున 3:30 గంటలకు మొదలైన జెట్ ఫైటర్ల మెరుపు దాడులు ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. ఈ మెరుపు దెబ్బతో భారత్ వైపు కన్నెత్తి చూస్తే సహించేది లేదని, మరోసారి అలాంటి దుస్సాహసానికి ఒడిగడితే నూకలు చెల్లినట్లేనని హెచ్చరికలు పంపింది. ఈ దాడుల్లో మొత్తం 12 మిరాజ్ యుద్ద విమానాలు పాల్గొన్నట్లు సైనికాధికారులు తెలిపారు.